బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర విమర్శలకు దిగడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే కృష్ణారావుకు అరికిపూడి గాంధీ బహిరంగ సవాల్ విసిరారు. ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్ధమని నిలదీశారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక భూమి కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. 2008లోనే తన భూమి ఎస్ఎఫ్సి భూముల్లో ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. తన భూమికి ఎస్ఎఫ్సి భూమికి సంబంధం లేదని ఆ తర్వాత హైకోర్టు స్పష్టం చేస్తుందని గుర్తు చేశారు. మాధవరం ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన ఈ విషయంలో ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు. నాకు 400 గజాల స్థలం ఉంది అన్నారు. 400 గజాల్లోనే ఇల్లు కట్టుకున్నాను. ఇంకో మాట అన్నావు, ఈ ల్యాండ్లన్నీ కూడా మా కుటుంబానికే. ఏం తప్పులేదు, దానిలో ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ మాకేం లేవు, మేము కింద నుంచి పైకి వచ్చాము. ఏం తప్పులేదు. నాన్న మిత్రుడా, ఏం వ్యాపారం చేసి 1000 కోట్లు సంపాదించావు మిత్రమా? నాకేమున్నది, నాకు 1000 కోట్లు ఆస్తని చెప్పి నువ్వే మీడియాలో డిక్లేర్ చేసావు. 1000 కోట్లు ఏ వ్యాపారం చేసి నువ్వు డిక్లేర్ చేసావు? ఎట్లా సంపాదించావు 1000 కోట్లు? ఐడిపిఎల్ ల్యాండ్లు కబ్జా చేసి సంపాదించావా? ప్రభుత్వ భూమిలో కాలేజీ ఎకరం ఎక్కువ కలుపుకొని రెంట్లకి ఇచ్చుకొని 166/1లో 6లో ఒక ఎకరం ఎక్కువ పెట్టుకొని 7,200 గజాలు 7,003 గజాలు ఉంటే నువ్వు ఒక ఎకరం ఎక్కువ పెట్టుకొని స్కూల్ కట్టుకొని ఏ రకంగా చేసావు అనేది నీకు తెలీదా? మరి ఇవాళ 30 లక్షల ట్యాక్స్ కట్టాలా దానికి, ఆ బిల్డింగ్కి. ఇవాళ 7 లక్షల ట్యాక్స్ కడుతున్నావు. 7,000 గజాలు ఉంది, ఇవాళ 2 ఎకరాలు ఉంది. ఇది ఎవరి ల్యాండ్? 160/6 10 ఎకరాలకి ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది. 11 ఎకరాల్లో ఎలా ఉన్నారు? 11 ఎకరాల్లో ఎలా ఉన్నారు? మనం క్వశ్చన్ చేసుకుంటే కొన్ని లోపాలు, వాళ్ళు చాలామంది బాధితులు ఉన్నారు. 1 by 1 వస్తున్నారు, తెలుసుకుందాం. హైదరాబాద్ గాజుల రామారంలోని 307 సర్వే నంబర్లో 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మాధవరం కృష్ణారావు, దాసో శ్రవణ్ తదితరులు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ స్థలంలో బడాబాబుల్లో కొందరు వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ను కోరారు. ఈ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ను సైతం వారు కలిసి ఫిర్యాదు చేశారు. వేల కోట్ల విలువైన ఈ 320 ఎకరాల భూమిని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కబ్జా చేశారంటూ మాధవరం కృష్ణారావు ఆరోపించారు. అయితే దీనిపై ఆ వెంటనే పీఏసీ చైర్మన్ అరికిపూడి గాంధీ స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లుగా తనపైన, తన కుటుంబ సభ్యులపైన కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన కొట్టిపారేశారు. 2009లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాటి నుంచి ఇద్దరి ఆస్తులపై ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే, మీరు సిద్ధమేనా అంటూ కృష్ణారావుకు సవాల్ చేశారు. సంపాదించిన ఆస్తులు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేద్దామా లేక పేదలకు అప్పగిద్దామంటూ ఛాలెంజ్ చేశారు. నేను రాజకీయాల్లో వచ్చిన నాటికి ఎలక్షన్ కమిషన్కి నా ఆస్తులు డిక్లేర్ చేసి సబ్మిట్ చేశా. నువ్వు కూడా సబ్మిట్ చేసావు. తర్వాత అక్రమంగా సంబంధించిన ఆస్తులు, సంపాదించిన ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేద్దామా, పేదలకు హ్యాండ్ ఓవర్ చేద్దామా? తేల్చండి. ఒకటి, మీకు ఎదురికి ఛాలెంజ్కి నిలబడే దమ్ము ధైర్యము మీకు లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 14 నుంచి 24 దాకా ఏ శాసనసభ్యుడు ఎంత అక్రమ ఆస్తి సంపాదించాడు?
నేను సిబిఐకు, మోడీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నిష్పక్షపాతంగా లెటర్ రాయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారా? కూకట్పల్లి వీరప్పను కృష్ణారావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపెడతానని సంచలన కామెంట్లు చేశారు గాంధీ. సీఎం రేవంత్ తనలాంటి వారిని అడ్వైజర్గా పెట్టుకుంటే షేర్లింగంపల్లిలోని వీరందరి ఆస్తులకి ఒక బడ్జెట్ సరిపోతుందని అన్నారు అరికిపూడి గాంధీ. నాలాంటి అడ్వైజర్ కింద పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్, ఒక శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇలా అక్రమ ఆస్తులకే ఒక బడ్జెట్ సరిపోతుంది. ఓన్లీ నా అడ్వైజ్ తీసుకుంటేనే. అడ్వైజ్ అంటే నేను నోటి అడ్వైజ్ ఇవ్వను, డాక్యుమెంట్ ఎవిడెన్స్ అడ్వైజ్ ఇస్తా. అక్రమాస్తులు, అక్రమ సంపాదన గగ్గోలు పెడుతున్నారే, ఇదే ఆరికపూడి గాంధీ. ఇవి ప్రభుత్వ భూములు, రెగ్యులరైజ్ చేయొచ్చు అని ఆనాటి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చారు. ఏం చేశారు మీరు? నాలాంటి అడ్వైజర్ కింద పెట్టుకుంటే